హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే చారు పెడుతున్నానండి. ఈ రోజున దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు తగినంత, పసుపు కొంచెం, చింతపండు కొంచెం తీసుకున్నాను, అలాగే కొంచెం బెల్లం, అంటే తినేదాన్ని బట్టి అండి. ఎవరైనా కొంచెం తియ్యగా తింటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. చారు పొడి అండి, ఒక స్పూన్ వేసాను, కొంచెం ఒకటిన్నర స్పూన్ వేసాను చారు పొడి. అలాగే దాంట్లోకి ఒక 4 మునక్కాడలు, ఒక టమాటాను వేసుకున్నాను, ముక్కల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఈ చారుపొడి ఏంటంటే అండి, నేను ఇంట్లో చేసి పెట్టుకున్నది. దాంట్లోకి కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు అవి వేసి, ధనియాలు వేసి చేసి పెట్టుకున్నది అన్నమాట. జీలకర్ర అన్నీ వేసి చేసి పెట్టుకున్నది, అది వేసాను పౌడరు. వేరొక స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని తెరవమూత వేయించుకుందాం. దాంట్లోకి పోపుకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం పోపులోకి ఒక 2 ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, దీంట్లోకి ఒక చిన్న అర టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపును కూడా దీంట్లో వేసేసుకొని తెరలించుకోవాలి. 5-10 మినిట్స్ వరకు ఇది బాగా తెరలాలండి. అంతేనండి, ఒక 10 మినిట్స్ అయింది, చారు తెరిలిపోయింది, ఇంకా దింపేయడమే. దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే చారు రెడీ అయిపోయింది. ఇది మనం ప్రతిరోజు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇప్పుడు జ్వరం వచ్చి ఎప్పుడైనా అరుగుదల లేనప్పుడు ఇది తింటే కూడా చాలా అంటే చాలా మంచిది. వారంలో ఒక 3-4 సార్లన్నా దీన్ని తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.